మూర్ఖుడు కేసీఆర్ అంటాడు అని కొడుకు ఇంకా మూర్ఖుడు ఈ మధ్య సినిమాలు నేర్చుకునేది జనతా గ్యారేజ్ ఎలా కొడుతున్నాడా ఈయన అర్ధరాత్రి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు మీ అయ్యా ఆఫీస్ ఫామ్ హౌస్ అని కావాలి ఎప్పుడన్నా మళ్ళా 3 సంవత్సరాలకు వాళ్ళ అయ్యా బయటకు వస్తాడట అప్పుడు ముఖ్యమంత్రి అవుతాడట వరదలు వస్తే రాడు వర్షాలు పడితే రాడు బోరుబండ మునిగిపోతాయంటే రాడు బోరుబండ సమస్యల మీద రాడు పిల్లలు చచ్చిపోతే రాడు బస్సు యాక్సిడెంట్ అయితే రాడు చంపుతాడు పంటాడు అప్పుడప్పుడు బయటకు వచ్చి యశోద హాస్పిటల్ పోతాడు బతికే ఉన్నా అని చెప్పుకోవడానికి యశోద హాస్పిటల్ పోతాడు అని ఇంకొని సాగును కోరుకోవడం మనం అనుకుంటావా కేసీఆర్ సారు నిన్ను 100 ఏళ్ళు ఆరోగ్యాలతో ఉండాలి కానీ అసలు విషయం చెప్పన్నా ఈ కొడుకు కేసీఆర్ ముఖ్యమంత్రి వాళ్ళు ఉన్నది ఏంది ఏముంది ఎప్పుడు దొరుకుతారా గుంజుకొని కింద కూర్చోాలన్నది అందుకే డింజరని బాగా నువ్వు 50 వరుసలు చిన్న పెద్ద ముసలి ముఖ్యాన్ని తేడా లేదన్న ఇంత ఇబ్బంది పెట్టినానా మనల్ని 109 కేసులు పెట్టినాను నా మీద ఒక్కొక్క జిల్లా అధ్యక్షుడు కేసులు పెట్టినానా కార్యకర్తలుగా లాడ్ చార్జ్ చేసిందన్నా అరే బీఆర్ఎస్ పాలనలో రైతులు చచ్చిపోతే పోయింది మనమన్నా విద్యార్థులు చచ్చిపోతే పోయింది మనమన్నా నిరుద్యోగులు చచ్చిపోతే పోయింది మనమన్నా ఉద్యోగులు ఆత్మహత్య చేసుకుంటే పరామర్శించింది భరోసా ఇచ్చింది మనమన్నా ఉపాధ్యాయులు చచ్చిపోతే పోయింది మనమన్నా ఏ రోజు కేసీఆర్ రాలే ఏ రోజు కేసీఆర్ కొడుకు రాలే ఈ రోజు ముఖ్యమంత్రి కావాలి మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలంటే ఒక్కసారి జుబ్లీస్ ప్రజల అనుచరు మీ తీర్పు ఇలా బీఆర్ఎస్ పార్టీకి కోవిప్పు కలగాలి బీఆర్ఎస్ పార్టీని ఫామ్ హౌస్ కు ఇంకా పరిమితం చేసే ప్రయత్నం చేయండి ఇలా కేటీఆర్ అనే వ్యక్తికి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని లేదన్నా ఎప్పుడు ఏందో డేంజర్ బాగా ఏం చేసా ఇస్తాడు నేను అందుకే కవితకాయ చెప్తున్నా ఈ ఆడపి మొగోళ్ళు ఎవ్వరు తల్లిదండ్రులు చూసుకుంటారా చూసుకునేది ఎవరు ఆడలే అందుకే మనం అమ్మవారు అంటారు అందుకే కవితకాయ చెప్తున్నా అక్క నువ్వు జాగ్రత్త మీ బావ మీద కోపంతోనో మీ ఇంకో అన్న సంతోషం మీద కోపంతోనో మీ అన్న మీద కోపంతోనో నువ్వు మీ అయ్యను నీ తమ్ముడు మీ అన్న ఏం చేసినా ఇస్తాడు జాగ్రత్త అప్పుడు చూసా ఎందుకంటే ఇప్పుడు రాగా వీడియో చూసి నేను ఇక మాగంటి గోపినాథ్ వాళ్ళ తల్లి వీడియో చూసాను ఇలా వాళ్ళ తల్లి వచ్చి చెప్తున్నది ఇలా నా కొడుకు చావుకు కారణం ఎవరు కేటీఆర్ కేటీఆర్ఏ నా చావుకు నా కొడుకు చావు కారణం కేటీఆర్ఏ అని చెప్పి తల్లి చెప్తున్నది నాకు కూడా అనుమానం ఉన్నది ఏమనుమానం ఉందా ఆమె మీద విచారణ చెప్పాలి అమెరికా పోయొచ్చేదానికే శవాన్ని వెంటిలేటర్ పెట్టి అట్నే పెట్టిండా లేకుంటే సాటుపోయి వెంటిలేటర్ తీసిండా నాకైతే అనుమానం ఉన్నది అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921 పబ్లిక్ వాయిస్ సామాన్యుడి ప్రశ్నాస్త్రం ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం